ఆల్రెడీ ఇంటి దొంగలు ప్రారంభమైపోయారు. రైతుల పేరుతో తికాయత్ లాంటి వాడి వ్యవహారాలు ఒక ఎత్తు, మన సైన్యపు కదలికలను అడ్డుకునే ప్రయత్నం ఇక్కడ మన మీడియా సోషల్ మీడియాలో కూడా ప్రారంభమైపోయినాయి. నిన్నటిదాకా ఏం చేయలేదే అని ప్రశ్నించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏముంది ఉగ్ర శిబిరాలంటే ఇంతకుముందు చేసాం దాడి, అప్పుడు సర్జికల్ స్ట్రైక్ 1లో చేసాం, ఉగ్ర శిబిరం మీదనే సర్జికల్ స్ట్రైక్లో 2లో చేసాం, 1 చేస్తే వాళ్ళు 2 చేశారు, 2 చేస్తే మళ్ళీ 3 చేశారు, మనం చేస్తున్నాం అంటే అదే కదా రిటాలియేషన్ అటాక్ అంటే. అంటే వాడొచ్చి మన దేశంలో సాధారణ పౌరులను లేకపోతే సైన్యం మీదనో చేస్తే వాడు చేస్తున్నటువంటిది ఉగ్రవాద చర్య. పాకిస్తాన్ సైన్యం ధైర్యంగా చేయట్లేదు, కానీ మనం ఏం చేస్తున్నాం, సరిహద్దు దాటెళ్ళి వాడిని లేపొస్తున్నాం. వాళ్ళ సైన్యం కాదు, వాళ్ళ సైన్యం సరిహద్దు దాటొస్తే తిరిగి పోదు, శవాలనే పార్సిల్ పంపిస్తాం. అలా కాకుండా వాడు ఉగ్రవాదిని, సైన్యాన్ని ఉగ్రవాదులుగా మార్చి పంపిస్తున్నాడు, మనం శవాలను పంపిస్తున్నాం. అదే సందర్భంలో ఈ కొత్త అటాక్స్ అన్నటువంటిది పాకిస్తాన్ సరిహద్దు లోపలికి వెళ్ళి మరీ కొడుతున్నాం. పాకిస్తాన్ సరిహద్దు లోపలికి వెళ్ళి అప్పట్లో లాహోర్ దగ్గరకు, కరాచీ దగ్గరకు వెళ్ళింది 65లో యుద్ధాలు, 71లో యుద్ధాలు, ఇట్లాంటప్పుడు మాత్రమే. బట్ ఇప్పుడు అట్లా కాదు, సరదాగా వెళ్ళొచ్చేస్తున్నాం మనం. కాబట్టి ఈ సన్నాసుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి బాధ్యత మనదే.